అందరికీ నమస్కారం అండి. అలాగే ఈ విశ్వానికి కూడా నమస్కారం. సో, మనము కనిగిరి పంచరంగుల ఇంటికి సంబంధించిన రంగులు చూడడానికి విజిట్ పిలిపిచ్చారు. మనం వెళ్ళాం. అదొక్కటే వాళ్ళు అడిగింది. దానికి మించి ఏమీ అడగలేదు. మరి రీసెంట్‌గా నాకు ఈరోజు అనంతపురంలో మన క్లయింట్ ఒక వీడియో లింక్ షేర్ చేశారు. అందులో ఏంటంటే, "సార్ ఈ పంచరంగుల మీ ఇల్లు మీరేమన్నా ఇచ్చారా? దీంట్లో వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టారంట. మరి నిజమా సార్?" అంటే, అసలు ఇంటి ప్లాన్ నేను ఇవ్వలేదు. మొట్టమొదటి పాయింట్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కట్టేసుకున్నారు. మన వీడియోలు కొంతమంది వీడియోలు చూసి కట్టేసుకున్నారు. రైట్, నో ప్రాబ్లమ్. మనం అక్కడికి వెళ్ళాం. ఇల్లంతా చూసాము. దాంట్లో మేజర్‌గా రంగులైతే కంప్లీట్ తీసేసేయమని చెప్పేసాం. అక్కడితో మన వర్క్ క్లోజ్. ఇంకా మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు కంప్లీట్ విజిట్ తీసుకోమంటే, "వద్దు సార్, నాకు ఒక రంగులు చూసుకోండి, ఒక 5,000, 10,000 ఇస్తాము. మినిమమ్ చార్జెస్‌లోనే మేము చేస్తాము" అన్నారు. 2020, 21లో ఇది. అయితే తర్వాత వాళ్ళ భార్య గారితో మాట్లాడడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి, "సరే సార్, ఇంకేమైనా ఉంటే చెప్పిపోండి సార్ మాకు" అంటే, "పూర్తి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టారమ్మా. అది చాలా పెద్ద దోషము. ఇంటి వెనకాల గోతులు కూడా ఉండొద్దమ్మా. మీకు తూర్పులో ఖాళీ స్థలం ఉంది కదా, మీరు అక్కడ పెట్టుకోండి, చాలా మంచిది" అని చెప్పాను. ఎక్కడ పెట్టుకోవాలంటే డైరెక్ట్‌గా వెళ్ళి చూపించి కూడా వచ్చాను. అంటే వాళ్ళ భార్య గారితో మాట్లాడి మళ్ళీ స్థలానికి వచ్చి మళ్ళీ చూపించాను. అయిపోయింది. అక్కడితో మన వర్క్ క్లోజ్. ఎందుకంటే మన కలర్ల గురించి మాత్రమే అడిగారు. ఇంటి వాస్తు మొత్తం కూడా అడగలేదు. కాకపోతే మొత్తం మ్యాక్సిమం చెక్ చేసుకున్నాం. అది కూడా చెప్పేసాం. ఇది ట్యాంకుల గురించి చెప్పేసాం. మరి ఒక బుద్ధి లేని అజ్ఞాని, మరి ఆయనకు జ్ఞానం ఉందో లేదో తెలియదు. మరి క్లయింట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే, గతంలో వచ్చిన వ్యక్తి ఏమేం చెప్పాడో తెలియాలి కదా! తెలుసుకోకుండా ఇతను వేరొకరి మీద దుష్ప్రచారం చేస్తే ఎలా? ఇప్పుడు ఇలాంటి అజ్ఞానులు ఉండడం వల్ల సంఘంలో చాలామంది పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. బట్ ఈ విశ్వానికైతే నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అజ్ఞానులు ఎన్నో వీడియోలు పెట్టడం వల్ల మన యొక్క పేరు ప్రతిష్టలు తగ్గడం వదిలేసేసి మంచిగా పెరుగుతూ ఎన్నో విజిట్లు వస్తున్నాయి. కాబట్టి ఆ విశ్వానికి నేను నమస్కారం చేస్తున్నాను. సో, ఇలాంటి అజ్ఞానులు ఇంకా ఎంతోమంది ఉండాలి. వాళ్ళు మన మీద వీడియోలు చేసి చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.